6 months later. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా ఫస్ట్ మీరు చూసినట్టయితే మా అన్న కొన్ని మంత్స్ బ్యాక్ వెళ్ళిండు కదా యూకేకి. మళ్ళీ మా అన్న ఇండియాకి వచ్చేసిండు. అసలు ఎందుకు వచ్చిండు, ఏంటి రీజన్ అనేది మీరు నా కమ్మింగ్ వీడియోస్లో చూడొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మా అన్న మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు యూకే, మళ్ళీ వెళ్ళిపోతుంది అనమాట ఇవాళ. అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాము. నేను ప్యాకింగ్ చేసుకున్నప్పుడు వీడియోస్ అంతా తీయలేకుండే. ఇది లాస్ట్ టైం మా అన్న వెళ్ళినప్పుడు వీడియో అనమాట. ఆఫ్టర్నూన్ అయితే అన్నయ్యతోటి మంచిగా హ్యాపీగా ఫుడ్ అయితే తినేసినుండే. లంచ్ కోసం అని చెప్పేసి మా మమ్మీ డాడీ బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చినుండే. అండ్ అవి తినేసిన తర్వాత నేను అన్నయ్య కిందికి వెళ్ళినాం అనమాట. ఎందుకంటే 2 లగేజ్లు ఉన్నాయి కదా, అవి కార్లో పెట్టేయడానికి మాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. క్యాబిన్ బ్యాగ్ ముందు పెట్టుకున్నాము అండ్ చెక్కిన్ వచ్చేసి వెనకాల పెట్టుకున్నాం అనమాట. అండ్ ఇంకా పెట్టేసిన తర్వాత నేను పైకి వెళ్ళిపోయి మేము తిన్నాం అనమాట. మిగిలిందనమాట, మేము మార్నింగ్ లంచ్కి తెచ్చుకుంది మిగిలింది. అండ్ ఇంకా ఇది నా ఓటీడీ చూసేసేయండి. అన్నీ అన్న ఇచ్చినాయి. పూమా షూస్, బ్యాగ్ అన్నీ అన్న ఇచ్చినాయి అనమాట. అండ్ డ్రెస్ అయితే మమ్మీ కొనిపించింది అంతే. ఇప్పుడు టైం 7:10 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. లేట్ అవుతుంది. అన్నయ్యకి 11 o'clockకి ఫ్లైట్ ఉంది. సో ఫస్ట్ లెట్స్ గో. మాకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ 1 hour పడుతుంది అనమాట, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. మేము కార్లో స్టార్ట్ అయినాం. మేము 4 వెళ్ళినాం అనమాట. ఎందుకంటే కార్ చిన్నగా ఉంది కాబట్టి అందుకని 4 వెళ్ళినుండే. ఇంకా దగ్గరికి వచ్చినప్పుడు అయితే చాలా ఎమోషనల్ అయిపోయినాం అనమాట నేను మా మమ్మీ. అంటే ఇంకా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయినప్పుడు ఇంకా మాకు ఏదో కష్టపడితే కార్ పార్కింగ్ దొరికింది. ఎందుకంటే మొత్తం ఫుల్ ఉంటుంది గైస్, కార్ పార్కింగ్ కోసం చాలా ఫుల్ ఉంటుంది. ఇంకా మేమైతే క్యాబిన్ బ్యాగ్స్ చెక్కిన్ ఇంకా తీసేసుకున్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం, పైకి వెళ్ళిపోయాం అనమాట. అండ్ ప్రతి ఒక్క లిఫ్ట్ మొత్తం ఫుల్ ఉంది గైస్. మేము వెళ్ళినప్పుడైతే ఎయిర్పోర్ట్ మొత్తం చాలా ఫుల్ ఉంది. అండ్ లిఫ్ట్లో అయితే అసలు ఎంత ఫుల్ ఉన్నాయంటే వెళ్ళిపోతూనే ఉన్నారనమాట. ఇంకా మేమైతే మళ్ళీ పైకి వెళ్ళిపోయి అంటే మేము చాలాసేపు ఎయిర్పోర్ట్లోనే ఉండే అనమాట. మా అన్నది 11 o'clock కాబట్టి 11:30 కాబట్టి ఫ్లైట్ ఎక్కువసేపే ఉండే. అండ్ నాది మా అన్నది సేమ్ షూస్ అనమాట. ఇద్దరం ఒకటే స్టోర్లో కొన్నాం కాబట్టి సేమ్. నాది బ్లూ, మా అన్నది బ్లాక్. చెప్పినా కదా నేను లాస్ట్ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది షూస్ కొనే వీడియో. అండ్ ఇంకా మా అన్న ఫస్ట్ అయితే బ్యాగ్స్ ఇచ్చేసిండు అనమాట లోపలికి తీసుకెళ్ళడానికి. బ్యాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వాలంట. ఇచ్చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అయితే లోపల అవుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ ఎంట్రీలో అయితే వాళ్ళు చూపియాలి, వాళ్ళకి పాస్పోర్ట్ అవన్నీ చూపియాలి కాబట్టి చూపించేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. నేను మమ్మీ అయితే చాలా ఏడ్చుండే అనమాట. బయట మేము దగ్గర 2 hours బయటనే నించున్నాం. ఎందుకంటే మా అన్నకి ఇమిగ్రేషన్ ప్రాసెస్లో చాలా ప్రాబ్లం అయిందంట. ఆమె అక్కడ ఉండే స్టాఫ్ ఆమె ఏమన్నదంటే మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిందని చెప్పిందంట. అందుకని ఇంకా బయటనే చాలాసేపు వెయిట్ చేసినాం. నేను వ్లాగ్ తీసేటప్పుడు చాలామంది చూస్తున్నారు అనమాట. అందుకని చాలా మెల్లిగా మాట్లాడినా. ఇంకా మళ్ళీ మేము కార్లోకి ఎక్కగానే ఒక 1 hour అయిన తర్వాత మా అన్న అదే చెప్తుండు, ఇంకా ఆమె ప్రాబ్లం ఇచ్చింది అని చెప్పేసి. మళ్ళీ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నా ఎయిర్పోర్ట్ వీడియోస్, ఫొటోస్ అవన్నీ చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద పెడతాను, ఒకసారి వెళ్ళి చూడండి. దాని తర్వాత ఇంటికైతే వచ్చేసి డ్రెస్ అయితే మార్చేసుకున్నాను అనమాట. డ్రెస్ మార్చేసుకొని ఫ్రూట్ తినేసిన. ఎందుకంటే నేను మా అన్నతోటే కలిసి నేను ఏమంటారు స్నాక్స్ లాగా అన్నం తిన్నా కదా, బిర్యానీ. అందుకనే మేమైతే చాలా ఏడ్చుండే ఎయిర్పోర్ట్లో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ద బెల్ ఐకాన్. బాయ్ గాయ్స్.